గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. మనము 2 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ వన్ ఏంటి, రేషనల్ నెంబర్స్, అండ్ సెకండ్ వన్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్. మొత్తం 2 చాప్టర్స్ టోటల్గా కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. చూడండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. అయితే ఈ చాప్టర్ మనకి కన్స్ట్రక్షన్ చేయాలి. మీరు 7th క్లాస్లో ట్రయాంగిల్స్ కన్స్ట్రక్షన్ చేశారు కదా, అలా మనము కన్స్ట్రక్ట్ చేయాలి. ఇలా మార్క్ తీసుకొని ఇట్లా కన్స్ట్రక్ట్ చేయాలి. కానీ ఇలా కన్స్ట్రక్షన్ అనేది బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం కాదు, అంటే సపరేట్గా చెప్పాలి. కాబట్టి నేను ఈ చాప్టర్ని లీవ్ చేస్తున్నా. ఈ చాప్టర్ కాకుండా మనం నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోదాం. ఒకవేళ మీకు స్కూల్స్ స్టార్ట్ అయితే ఆ స్కూల్స్ స్టార్ట్ అయినప్పుడు నేను ఈ లెసన్ చెప్తాను. ఓకేనా చిల్డ్రన్? సో మనం ఇప్పుడు థర్డ్ చాప్టర్ని లీవ్ చేసేస్తున్నాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఫోర్త్ చాప్టర్కి వెళ్దాం. సో ఫోర్త్ చాప్టర్ నేమ్ ఈజ్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. ఓకేనా చిల్డ్రన్? ఈ చాప్టర్ నుంచి మనము ఈరోజు డిస్కషన్ చేసుకుందాం. సో లెట్ us start the class. The lesson name is exponents and powers. Let's write the lesson name, exponents and powers. Exponents and powers. జాగ్రత్తగా విన్నమ్మ ఇంట్రడక్షను. సో ఇక్కడ ఇంట్రడక్షన్లో ఫస్ట్ మనము ఇక్కడ చూడండి ఒకసారి 3 into 3 into 3 into 3 into 3 into 3. How many 3s are there? Let's count the 3s. 1 2 3 4 5 6 3s ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనము వీటిని షార్ట్ ఫామ్లో ఎలా రాస్తాము అంటే 3 పైన ఇక్కడికి పైన ఉంది కదా, ఇక్కడ మనము 6 అని రాస్తాం. అంటే దీని మీనింగ్ ఏంటి, 3s 6 ఉన్నాయి అని మీనింగ్ అనమాట. ఇక్కడ 3 అనే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి అని. మనము దీన్ని ఎలా రీడ్ చేస్తాము, 3 to the power of 6. ఎలా రీడ్ చేస్తామంటే 3 to the power of 6 అంటే 3 power 6 అనొచ్చు, లేదంటే 3 to the power of 6 అని కూడా రీడ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఎలా రీడ్ చేసుకోవచ్చు అంటే 3 to the raised to the power 6 అని కూడా అనుకోవచ్చు. అంటే 3ని 6 times రైజ్ అంటే పెంచాడు అని, 3 times పెంచాడు అని. క్లియర్ కదా చిల్డ్రన్? దీన్ని మనం ఏమంటామంటే ఎక్స్పోనెంట్ ఫామ్ అంటాము. ఇలా రాసుకోవడాన్ని ఏమంటాము, ఎక్స్పోనెంట్ ఫామ్ అంటాము. సో ఇక్కడ ఎక్స్పోనెంట్ ఫామ్లో మీకు 3 to the power of 6 అని కనిపిస్తుంది కదా. ఈ 6ని మనం ఏమంటామంటే పవర్. 6 యాజ్ రీడ్ పవర్. ఓకేనా? ఇప్పుడు పవర్ ఎంత అంటే 6. ఓకే, కింద 3 ఉంది కదా, ఈ 3ని మనం ఏమంటామంటే బేస్. ఏమంటాము? బేస్. 3 వచ్చేసి బేస్ అవుతుంది. దానిపైన ఇక్కడ సఫిక్స్లో ఉంది చూసారా, ఈ సఫిక్స్లో ఉన్న నెంబర్ని మనం ఏం రీడ్ చేస్తాము, పవర్ అంటాం. టోటల్గా మనము ఎలా రీడ్ చేయొచ్చు అంటే 3 to the power of 6, లేదంటే 3 raised to power 6. దీన్ని మనము ఎక్స్పోనెంట్ ఫామ్ అంటాము. క్లియర్ కదా చిల్డ్రన్? టెక్స్ట్ బుక్లో మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. సో ఈరోజు ఆ ఇంట్రడక్షన్లో ఉన్నాయి మొత్తం కూడా డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా? దెన్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. నేను కూడా ఇక్కడ బోర్డు మీద రాస్తున్నా. ద ఎస్టిమేటెడ్ డయామీటర్ ఆఫ్ ది సన్ 140, 00, 000, m. ఒకసారి రీడ్ చేయండి. ఈ నెంబర్ నేమ్ ఒకసారి చూసుకుంటే మనకి 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs, crore, 10 crore, 100 crore.
దట్ మీన్స్ 140 crore. ఇదేంటి ఇక్కడ ఎం అంటే మీటర్, 140 crore మీటర్స్ ఉంటుందంట. ఏంటది? సన్ యొక్క ఏమన్నాడు అక్కడ? సన్ యొక్క డయామీటర్. సన్ అంటే ఇది, ఓకేనా? దాని డయామీటర్ అంటే ఏంటి? సో ఇప్పుడు డయామీటర్ అంటే ఏంటి? 2 times ఆఫ్ ది రేడియస్ ఈజ్ కాల్డ్ డయామీటర్. అంటే సెంటర్ పాయింట్ నుంచి ఒకవైపు దానికి సర్క్యూమ్ఫరెన్స్ వరకు వచ్చేదాన్ని మనము దీన్ని రేడియస్ అంటాం కదా. దిస్ ఈజ్ ద రేడియస్. మరి ఈ రేడియస్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఇటువైపు కూడా ఉంటే, సో ఈ రెండు రేడియస్ని కలిపి మనం ఏమంటాము అని అంటే డయామీటర్ అంటాం. డయామీటర్ దేనిది డయామీటరు? సన్ది. సన్ యొక్క డయామీటర్ ఎంత అంట? 140 crore మీటర్స్ ఉంటుందంట. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, మాస్ ఆఫ్ ది సన్. మాస్ అంటే ఏంటి? వెయిట్. మాస్ ఈక్వల్ టు వెయిట్, బరువు. దేని యొక్క బరువు? సన్ యొక్క బరువు. సో ఎంత ఉందో చూద్దాం. రాసేయండి ఇక్కడ. మాస్ ఆఫ్ ది సన్ 1,989, 100, 00, 000, 000, 000, 000, ఎన్ని మొత్తం టోటల్గా 100 తర్వాత 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 kgs అంట. వామ్మ, ఇది రీడ్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది కదా. ఒకసారి చూద్దాం. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs, crore, 10 crore, 100 crore, 1000 crore, 10,000 crore, lakh crore, 10 lakh crore, 10 lakh crore, crore, 10 crore crore, 100 crore crore, 100,000 crore, 10,000 crore, 10 lakhs crore, 10 lakhs crore, 10 crore, 100 crore. ఇలా అట్లా పెరుక్కుంటూ వస్తూ ఉంటాయి అనమాట. మనం రీడ్ చేయడానికి కూడా చాలా ఎక్కువగా ఉంది. సో అంత పెద్ద నెంబర్ అనమాట ఇది. ఇదేంటి అని అంటే మాస్. మాస్ మీన్స్ మాస్ ఆఫ్ ది సన్. మాస్ ఆఫ్ ది సన్. మాస్ అంటే వెయిట్, బరువు అనమాట. ఓకేనా? ఈ సన్ యొక్క బరువు ఇంత ఉంటుందంట. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్ అండ్ సన్ టు ఎర్త్. సన్ నుంచి ఎర్త్కి ఎంత డిస్టెన్స్ ఉంది అని చెప్పేసి ఇచ్చాడు. ఎంత ఉందంట? 149, 600, 000, మీటర్స్. అంటే 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs. అంటే ఇవి 3 digits ఉన్నాయి కదమ్మా, బిలియన్స్లో ఇస్తున్నాడు ఇక్కడ. 1s, 10s, 100s, 1000s, 10,000s, 100,000s, million, 10 million, 100 million, billion, 10 billion, 100 billion. సో 149 billion, 600 millions అంత డిస్టెన్స్ ఉంది. దేనికి? మన భూమికి సన్కి, సన్ అండ్ ఎర్త్కి మధ్య డిస్టెన్స్ అనమాట. నెక్స్ట్ ఇంకా ద యూనివర్స్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి అబౌట్ 12,000,000,000 ఇయర్స్ ఓల్డ్. ఓల్డ్ అంటే ఏంటి? వయసు. మన యూనివర్స్ అంటే మన విశ్వం యొక్క వయసు అంచనా, ఎస్టిమేటెడ్ అన్నాడు కదా. అంటే అంచనా ప్రకారం. ఎవరికి తెలియదు ఎప్పుడు ఈ భూమి సృష్టించబడింది అనేది తెలియదు కాబట్టి, సో అంచనా వేసుకుంటే మనకి ఇన్ని ఇయర్స్ అంటే మిలియన్స్, 10 అంటే 12 billion years అవుతుంది. 12 billion years అవుతుంది. ఇవన్నీ కూడా లార్జ్ నెంబర్స్. ఇవన్నీ ఇలా రాసి మనం చెయ్యాలి అని అంటే పాసిబుల్ అవుతుందా? అవ్వదు కదా. ప్రతిదానికి అన్నిసార్లు రాయాలంటే ఏ ఒక్క జీరో మిస్టేక్ అయినా కానీ అది తప్పన్నట్టే, అంతే కదా. సపోజ్ ఇక్కడ మనకు ఒక జీరో రాలేదనుకోండి, 10 times ఆఫ్ ది నెంబర్ కేజీస్ తగ్గిపోయినట్టే కదా. ఎన్ని జీరోస్ తగ్గితే అన్ని 10 times తగ్గిపోయినట్టు. సో కాబట్టి మనం ఏం చేస్తాము? ఖచ్చితంగా ఇలా రాయడానికి పాసిబుల్ అవ్వదు కాబట్టి ఏం చేస్తారనంటే ఈ ఎక్స్పోనెంట్స్లో రాస్తారనమాట. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో రాసుకుంటారు. అర్థమవుతుందా?
సపోజ్ ఇప్పుడు ఈ నెంబర్ని మనం ఎక్స్పోనెన్స్లో రాయాలి అనుకో, ఏం రాస్తాము? 14 ఇంటూ ఎన్ని జీరోస్ ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. 14 ఇంటూ 10⁻8 అని రాస్తాం అనమాట. ఓకేనా? అంటే టెన్స్ అక్కడ 8 ఉన్నాయి అని. 14 ఇంటూ 10⁻8. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి 1989 1989 ఇంటూ జీరోస్ ఎన్ని కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. టోటల్గా 26 ఉన్నాయి. అంటే 10⁻26. 1989 ఇంటూ 10⁻26 అలా రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 1496 ఇంటూ 10⁻1 2 3 4 5 6 7 8. 10⁻8. ఇక్కడ 1 ఉంటుందమ్మా, ఇక్కడ 1 ఉంది కదా, 1 మర్చిపోయాం మనం. సో అప్పుడు 19,891 ఇంటూ 10⁻26. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 12 ఇంటూ 10⁻9. ఇక్కడ జీరోస్ ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి అనమాట. 10⁻9 ఇలా రాస్తే చూడండి ఎంత సింపుల్గా కనిపిస్తుందో నెంబర్. మనకి చాలా సింపుల్గా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనం ఎలా రాసాము అంటే ఎక్స్పోనెంట్ ఫామ్లో రాసామన్నమాట. ఎక్స్పోనెంట్ ఫామ్లో రాసుకున్న నెంబర్స్ అవన్నీ. ఓకేనా? సో ఇలాంటి లార్జ్ నెంబర్స్ అన్నిటిని కూడా రాయడానికి మనకి ఇలాంటి ఎక్స్పోనెంట్ ఫామ్స్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ చూడండి, సింప్లిఫై ద ఫాలోయింగ్. డూ దిస్లో చూడండి, డూ దిస్లో సింప్లిఫై ద ఫాలోయింగ్ అని ఉంది కదమ్మా. సో ఇప్పుడు మనం దాన్ని సింప్లిఫై చేద్దాం. త్రీ ఇంటూ 7 3⁻7 ఇంటూ 3⁻3. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలంటే 3లు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 1 2 3 4 5 6 7. మళ్ళీ ఇంటూ ఇక్కడ 3లు ఉన్నాయి కదమ్మా. సో 3లు 3 ఉన్నాయి కాబట్టి 3 ఇంటూ 3 ఇంటూ 3. ఓకే, ఇప్పుడు మనం వీటిని మల్టిప్లికేషన్ చేస్తే 3 3s 9 9 3s 27 27 3s 27 ఇంటూ 3 3 7s 21 3 2s 6 + 2 8 81. ఎక్కడ వరకు అయింది మనకి? 3 3s 9 9 3s 27 27 3s 81 81 3s. నెక్స్ట్ ఇంటూ 3 3 24 243 243 ఇంటూ 3 3 3s 9 3 4s 12 3 2s 6 + 1 7. నెక్స్ట్ ఇంటూ 3 ఇంటూ 3 3 9s 27 3 2s 6 + 2 8 3 7s 21 + 2 23. నెక్స్ట్ ఇంటూ 3 మళ్ళీ ఇంటూ 3 చేస్తే 3 7s 21 3 8s 24 + 2 26 3 3s 9 10 11 10 11 3 2s 6 + 1 7. నెక్స్ట్ ఇంటూ 3 మళ్ళీ ఇంటూ 3 చేయాలి. దెన్ 7 1 6 1 ఇంటూ 3 3 1s 3 3 6s 18 3 1s 3 + 1 4 3 7s 21 మళ్ళీ ఇంటూ 3 దెన్ 3 3 3s 9 3 8s 24 3 4s 12 12 + 2 14 3 1s 3 + 1 4 3 2s 6. టోటల్గా మనకు ఆన్సర్ ఎంత? 64,449. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఎక్సైజ్ అదే సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఏంటి? 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4. ఎన్ని 4s? 1 2 3 4 5 1 2 3 4 5. కౌంట్ చేయండి. 4 4s 16 16 4s 64 64 4s 64 ఇంటూ 4 4 4s 16 4
6 4s are 20, 4 plus 1 25, 256, 256 4s are 4 6 are 24, 4 5s are 20 plus 2 22, 4 2s are 8 plus 2 10, then 1024, 1024, that is the answer. Next one, third one చూడండి. థర్డ్ వన్ ఏంటి? థర్డ్ వన్ 3 to the power of 4 into 4 to the power of 3, అంటే 3 ఎన్ని ఉన్నట్టు మనకి ఇక్కడ 4 ఉన్నట్టు. 1 2 3 4 into 1 2 3, 3 3s are 9, 9 3s are 27, 27 3s are 27 into 3, 3 1s are 3 7s are 21, 3 2s are 6 plus 1 9, 81. ఇక్కడ ఈ 3 అన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి 81 వస్తుంది. 4 4s are 16, 16 4s are 64 into 64, then 81 into 64, 4 1s are 4, 4 8s are 32, 6 1s are 6, 6 8s are 48, then 4 8 11 5, 5 1 8 4, 5 1 8 4, that is the answer. So 3 to the power of 4 into 4 to the power of 3 value 5184. ఓకేనా చిల్డ్రన్? మీకు ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అర్థమైనాయా? ఇదే లెసన్లో మీరు ఎగ్జాంపుల్స్ చూసుకుంటే డూ దిస్లో సెకండ్ వన్ చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ ఢిల్లీ ఈజ్ 1674.9 కిలోమీటర్స్ బై రైల్ మీద వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 1674.9 కిలోమీటర్స్ అంట. హౌ వుడ్ యూ ఎక్స్ప్రెస్ ఇన్ దిస్ సెంటీమీటర్స్? ఒకవేళ దీన్ని సెంటీమీటర్లోకి మార్చాలంటే ఎలా అంటున్నాడు. వామ్మో, చాలా ఎక్కువ పడుతుంది. కిలోమీటర్లో నుంచి హెక్టామీటర్లోకి, డెకామీటర్లోకి, డెసిమీటర్లోకి, సెంటీమీటర్లోకి మార్చుకోవాలన్నమాట. సో సెంటీమీటర్లోకి మార్చుకుంటే మీకు ఒక టేబుల్ ఉంటుంది కదా కిలోమీటర్ నుంచి, ఆ టేబుల్ వేసుకోండి. ఆ టేబుల్ ప్రకారం ఏం చేస్తారంటే వేసుకొని మొత్తం సెంటీమీటర్లోకి కన్వర్షన్ చేసుకోండి. సెంటీమీటర్లోకి కన్వర్షన్ అయిపోయిన తర్వాత ఆ వచ్చిన ఆన్సర్స్ని నేను ఎగ్జాంపుల్స్ని ఎక్స్పోనెంట్ ఫామ్లో రాశాను కదా, ఆ టైప్లో ఎక్స్పోనెంట్ ఫామ్లో రాయండి. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ మనము రేపు క్లాస్లో చెప్పుకుందాం. ఇంతవరకు చెప్పుకుంది అర్థమైంది కదమ్మా. సో ఎందుకు నేను థర్డ్ చాప్టర్ చెప్పట్లేదు అని అంటే క్వాడ్రిలేటరల్స్ అవి మనకి పెన్సిల్ తోటి కన్స్ట్రక్షన్ చేయాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే అది ఇబ్బంది పడతారు. నేను ఇక్కడ మార్కర్ బోర్డు మీద చెప్తా ఉంటుంటే మీరు కన్స్ట్రక్షన్ చేయలేరు, అందుకే నేను ఆ లెసన్ ఆపాను. తర్వాత మనము క్లాస్లో చెప్పేసుకుందాము. ఇది బోర్డు మీద చెప్తున్నా కానీ మీకు అర్థమవుతుంది కాబట్టి నేను నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళాను. క్లియర్ కదా చిల్డ్రన్? డౌట్ ఏం లేదు కదా? ఓకే, నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ అమ్మా.